దేవునామానికి స్తోత్రములు. మీ అందరికీ కూడా ప్రభువు పేరిట వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను. మరి దేవుని కృపను బట్టి మరి యొక్క రోజున మనం దేవుని యొక్క వాగ్దానము ధ్యానం చేసుకుంటూ ఉన్నాం. కాబట్టి ఆయన ఎంతో గొప్పవాడు. ఆయనకి ఈ లోకంలో అసాధ్యమైనది ఏది కూడా లేదు. ఆయనకు అన్నీ కూడా సాధ్యమే. కాబట్టి మన జీవితాలు ఎప్పుడైతే ఆయన యొక్క చేతిలో మనం పెడుతూ ఉంటామో అప్పుడు మన జీవితాలని దేవుడు మంచిగా చేస్తూ ఉంటాడు. మరి దేవుని వాగ్దానము మీరందరూ కూడా ప్రతిరోజు వినండి. మరి ఆలస్యం చేయకుండా ఈరోజు మనతో దేవుడు ఏం వాగ్దానం మాట్లాడబోతూ ఉన్నాడో అనేది ఒక ప్రార్థన చేసుకొని మనం చూద్దాం. స్తోత్రము 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 స్తుతి 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 పరిశుద్ధుడా యేసయ్యా, మా ప్రార్థన ఆలకించిన ప్రభువా, ఈ సమయంలో నీ యొక్క తండ్రి తోడు మాకు కావాలి. నీ మాటలు మాకు ఈ రోజున అందించమని వేడుకొంచున్నాం నాయన. తండ్రి, మా పాపలను క్షమించండి. నీ యొక్క వాక్యం మా హృదయంలో ఉంచుకుని వారిగా చేయండి ప్రభు. ఎటువంటి సాతాను యొక్క శోధన వచ్చినా సరే నీ యొక్క వాక్యము ద్వారా మేము అడ్డుకునే కృపను దయచేయండి ప్రభువా. నీకే వందనాలు స్తోత్రాలు చేస్తున్నాం తండ్రి. అయినా మీరే మాతో మాట్లాడండి తండ్రి. రోజున మీరే మంచి వాగ్దానం దయచేయండి. మా జీవితాలకు ఎటువంటి వాగ్దానం అయితే అవసరమో అది మీరే తండ్రి మాకు దయచేయమని, మాతో మాట్లాడమని యేసునామం బట్టి మిక్కిలి వినయంతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం కనుక తండ్రి, ఆమేన్. మరి దేవుని యొక్క వాగ్దానం మనం చూస్తే యెషయా గ్రంథము 42వ అధ్యాయం మనం చూసినట్లయితే యెషయా గ్రంథము 42వ అధ్యాయము 7వ వచనం మనం చూస్తే ఆ 7వ వచనంలో కూడా మధ్యలో నుంచి మనం చూద్దాం. యెహోవానగు నేను నీతి విషయములలో నిన్ను పిలిచి నీ చేయి పట్టుకొని ఉన్నాను. ఎటువంటి విషయములలో అంట? నీతికరమైనటువంటి విషయములలో మనం పరీక్షించుకోవాలి. మనం నీతిగా ఉండాలి ఈ లోకంలో. న్యాయం కలిగి, కాబట్టి నీతి న్యాయం కలిగి మనం ఈ లోకంలో ఉండాలి. అలా ఉన్నప్పుడు మాత్రమే దేవుడు మన చేయి పట్టుకొని మనల్ని నడిపిస్తూ ఉంటాడు. ఈ రోజుల్లో నీతి న్యాయంగా ఎవరు చాలా మంది ప్రవర్తించడం లేదు. కాబట్టి దేవుడు వాళ్ళకి దూరంగా వెళ్ళిపోతూ ఉన్నాడు. దేవుడిని ఆశీర్వదించాలంటే కనుక, నిన్ను అభివృద్ధి పరచాలంటే కనుక నీలో నీతి న్యాయము దేవుడు ముందుగా చూస్తాడు. దేవుని పట్ల ఎలా ఉన్నావు, మానవుని పట్ల ఎలా ఉన్నావు, అవన్నీ కూడా చూస్తూ ఉంటాడు. అయితే యోసేపు విషయంలో మనం చూస్తే కనుక అతన్ని తీసుకు వెళ్ళేసేసి ఎక్కడ పడవేశారు? మొదటిగా అన్నలో ఆ ఎండిపోయినటువంటి బావిలో అతన్ని పడవేశారు. కటిక చీకటి రాత్రంతా కూడా ఏమి చుట్టూ పావులు ఉంటాయో లేదు తెలియదు, తేళ్ళు ఉంటాయో తెలియదు, ఇంకా ఎటువంటి జంతువులు ఉంటాయో తెలియదు. ఆ యొక్క మరి ఎండిపోయినటువంటి బావిలో ఎటువంటి పురుగులు ఉంటాయో తెలియదు. అలానే ఉన్నాడు లోపల. దేవుని బట్టి అతను ఎంత శ్రమ అయినా సరే భరిస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ టైంలో కూడా, ఆ సమయంలో కూడా అలాగా ఆ యొక్క బావిలో పడిపోయినటువంటి సమయంలో కూడా దేవుడిని అతను ఒక్క మాట కూడా అనకుండా, దూషించకుండా ఉన్నాడు. అంటే ఏంటి? తన యొక్క న్యాయమును, నీతిని, ధర్మమును తన ఎదుట పెట్టుకున్నాడు. నీతిని విడిచిపెట్టలేదు, న్యాయం విడిచిపెట్టలేదు. నీతి ఎలా విడిచిపెట్టలేదంటే దేవుడిని ఒక మాట కూడా అనలేదు. ఆయన దేవుడే నన్ను చేసి ఉన్నాడు, కాబట్టి ఒకవేళ నేను ఇక్కడ చనిపోయినా సరే దేవుని చిత్తమే అని అనుకొని ఎంతో గొప్పగా అక్కడే ఉన్నాడు. ఆ తర్వాత కొంతమంది వెళ్తూ ఉన్నారు. వాళ్ళతో పాటు ఏం చేశారు? ఐగుప్తుకి వాళ్ళు ఈ యొక్క యోసేపు గారిని అమ్మివేశారు. అలా అమ్మివేసిన తర్వాత కొన్నాళ్ళు మరి పని చేస్తూ ఉన్నాడు. ఆ పని చేసేటప్పుడు కూడా అతను గుర్తొస్తూ ఉన్నట్టుంది, అయ్యో నేను నా యొక్క తండ్రి ఇంట ఉంటే బాగుండేది, నాకు అన్నీ మంచిగా భోజనం అంతా పెట్టేవాళ్ళు, కానీ ఇక్కడికి వచ్చి నేను పని చేస్తున్నాను. ఆయన ఏమనుకున్నాడు? పర్వాలేదు, దేవుని చిత్తం ఏమో చేస్తాను అని. అటువంటి సమయంలో కూడా, అప్పుడు కూడా యోసేపు తన యొక్క నీతిని మరి ధర్మమును విడిచిపెట్టడం లేదు. నిజంగానే మనం కూడా అంతే. ఒక చోట నుంచి ఇంకొక చోటకి వెళ్ళినప్పుడు, ఒక
ఒక్క ప్రాంతంలో నుంచి ఇంకొక ప్రాంతంలోకి వెళ్ళినప్పుడు మన యొక్క నీతిని, న్యాయము, ధర్మము మనం విడిచిపెట్టకూడదు. మన కుటుంబంలో ఎన్ని కలతలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా మనము దేవుణ్ణి విడిచిపెట్టకూడదు. ఈరోజున మనం చూస్తే కొద్దిగా ఏదన్నా అధికమైనటువంటి శ్రమలు వస్తే కనుక జీవితంలో ఎక్కడికి వెళ్ళిపోతూ ఉన్నారు, వేరే యొక్క విగ్రహములకు వాళ్ళు ఉడుకుతూ ఉన్నారు కొంతమంది. అలా మనం చేయకూడదు. ఎందుకంటే మనము మన యొక్క ధర్మమును కాపాడుకుంటూ ఉండాలి. మనం ఏవైతే విన్నామో, ఏవైతే చూసామో మన కళ్ళ ద్వారా, విన్నవాటిని, కన్నవాటిని మనం ఏం చేయాలి, దాని ప్రకారం నడుచుకోవాలి. కానీ మనము కుడికి కానీ ఎడమకి కానీ మనము తిరగకూడదు. సరే, యోసేపు అక్కడ పనిచేశాడు, బాగా పనిచేస్తున్నాడు, విశ్వాసంతో మరి నమ్మకంగా పనిచేస్తూ ఉన్నాడు. అక్కడ ఒక సమస్య ఏర్పడింది అతనికి మరలా. ఆ సమస్య ఎక్కడ తీసుకువెళ్ళిన అతన్ని జైల్లో తీసుకువెళ్ళి పడవేశారు. జైల్లో తీసుకువెళ్ళి పడవేశారండి. ఎంత ఘోరం చూశారు కదా. సరే, ఆ జైల్లో అయినా సరే సాతాను అనుకుంటూ ఉన్నాడు, ఇతను జైల్లో అయినా సరే విశ్వాసం విడిచిపెడతాడేమో, ఇతని యొక్క నీతిని, ధర్మాన్ని విడిచిపెడతాడేమో అని చూస్తున్నాడు. లేదు, యోసేపు అనుకున్నాడు, ఇక్కడ చనిపోయినా సరే దేవుని చిత్తమే. దేవుడు నాకు కళ్ళను దయచేశాడు, అవన్నీ కూడా దేవుడు ఖచ్చితంగా నెరవేరుస్తాడు. నేను నమ్ముచున్నాను. ఇవన్నీ కూడా కళ్ళన్నీ కూడా దేవుడే నాకు కలుగు చేశాడు, నేను నమ్ముచున్నాను. కాబట్టి ఆ యొక్క సమయం వచ్చేంత వరకు ఎదురు చూద్దాము అని చెప్పేసి నీతిగా ఉండేసేసి దేవుడిని అప్పుడు కూడా ఒక మాట కూడా దూషించలేదు. ఆ తర్వాత ఏమైపోయాడు యోసేపు చెప్పండి? మాకు తెలుసు కదా, గొప్ప అధికారిలాగా అతన్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించాడు. తన యొక్క నీతిని చూశాడు. ఓకే, ఇతను చాలా మంచివాడు. ఇంకా ఇతను ఎక్కడ చేయి పట్టుకుంటాను అని పట్టుకున్నాడో లేదో దేవుడు అతను ఎక్కడ తీసుకువెళ్ళి ఆ చేయి విడిచిపెట్టాడంట, గొప్ప పొజిషన్లో, గొప్ప స్థానంలోకి, ఆ రాజ్యం మొత్తం మీద గొప్ప స్థానంలోకి, ఐగుప్తులో అతన్ని ఒక అధికారిగా దేవుడు ఉంచాడు. ఆ తర్వాత మనం చూస్తే అదే మాటలు కంటిన్యూ చేస్తే కనుక, నీ చేయి పట్టుకొని ఉన్నాను, నిన్ను కాపాడి ప్రజల కొరకు నిబంధనగాను అన్య జనులకు వెలుగుగాను నిన్ను నియమించి ఉన్నాను. యోసేపు ఒక వెలుగు, అందరిలాగా కాదు, అందరి ప్రజలలాగా కాదండి, ఒక వెలుగుగా ఉన్నాడు యోసేపు. అందరికంటే భిన్నంగా ఉన్నాడు. అంటే అందరూ మాకన్నీ మంచి కావాలి, మంచిగా ఉండాలి, కష్టమైనది ఉండకూడదు ఆలోచిస్తూ ఉంటే యోసేపు మాత్రం కష్టమైన సుఖమైన దేవుడిలోనే అనేసి దేవుడిని నమ్ముకొని ఉన్నాడు. కాబట్టి ఏమన్నాడు, దేవుడు ఒక వెలుగుగా ఉన్నాడంటే యోసేపు అందరిలో ఒక వెలుగుగా ఉన్నాడు. అంటే మనం చూస్తే అన్యులు, ఐగుప్తు దేశం అంతా కూడా దేవుడు పూజించేవాడు కాదు, వాళ్ళంతా కూడా అన్ని జనులు. వాళ్ళందరి మధ్యలో ఈయన ఎలా ఉన్నాడు, గొప్ప దేవుడు, నిజమైన దేవుడిని పూజించినటువంటి, ప్రార్థన చేసినటువంటి గొప్ప వెలుగుగా యోసేపు ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. కాబట్టి ఏమంటున్నాడు, దేవుడు నియమించి ఉన్నాడు అన్నాడు. విద్యార్థులారా, మనం కూడా నీతిగా, న్యాయంగా చనిపోయేంత వరకు కూడా మనం నీతిగా మనం నడుచుకుంటూ ఉండాలి. మనం ఏవైతే ప్రతి ఒక్క రోజు కూడా దేవుని యొక్క ఒక సమయంలో ఒకలాగా, ఇంకొక సమయంలో ఒకలాగా మనం ఉండకూడదు. ఎప్పుడు కూడా మనం కన్సిస్టెంట్గా ఉండాలి. దేవుడిలో ఎప్పుడు కూడా మనం ఎదుగుతానే ఉండాలి, కిందకి వెళ్ళిపోకూడదు. మనం కిందకి ఎప్పుడైతే వెళ్ళిపోతూ ఉంటామో దేవుని యొక్క ఆత్మ అనేది మన నుంచి చిన్నగా వెళ్ళిపోతూ సాతాను యొక్క ఆత్మ అనేది వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రియాదేవులారా, మీ జీవితాలలో మీరు నీతిని, న్యాయంగా కలిగి ఉండండి. అప్పుడు దేవుడు మీ చేయి పట్టుకుంటాడు. మీ చేయి పట్టుకొని మిమ్మల్ని ఎక్కడికైతే నడిపించాలో అక్కడ నడిపిస్తాడు. మిమ్మల్ని ఎలాగైతే ఆశీర్వదించాలో దేవుడు అలాగ ఆశీర్వదిస్తాడు అని చెప్పి దేవుడి యొక్క వాగ్దానం ద్వారా సెలవిస్తున్నాడు. ఈ వాగ్దానం దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం 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 స్తుతి 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 స్తుతి. పరిశుద్ధుడా యేసయ్య, ఈ సమయంలో తండ్రి మా ప్రార్థన ఆలకించేవాడు నీవే, నీకే మేము ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రభువా, నువ్వే తండ్రి వాగ్దానంలో దయచేసి ఉన్నావు. నువ్వు ఎంత గొప్ప దేవుడైనా గొప్ప వాగ్దానం దయచేసి ఉన్నావు ప్రభువా. నీ వంటి వారి లోకంలో ఎవరు లేరు ఆయన. మా స్తుతులు స్తోత్రాలు నీ కూడా నీకే చెల్లిస్తూ ఉన్నాం. అంటే నీతిని, న్యాయంగా ఉండమంటూ ఉన్నావు ఈ లోకంలో. అప్పుడే నేను చేయి పట్టుకుంటానంటున్నావు. అవును ప్రభు, తండ్రి మా చేయి కానీ వదిలేస్తే తండ్రి మేము ఎక్కడ రక్షించిపోతామో తెలియదు కానీ. కాబట్టి తండ్రి, మీరే తండ్రి మాలో
నీతిని న్యాయములు దయచేయండి నాయన. ఒకవేళ పాటించకపోతే కనుక నువ్వే తండ్రి ఒక దెబ్బ వేసైనా మమ్మల్ని పాటించేలాగా చేయమని వేడుకొంచున్నాం. ప్రభావ ప్రార్థన ఆలకించండి. ఎవరైతే యొక్క వాక్యాలు వింటున్నారో వాటిని జ్ఞాపకం చేసుకుని వారి కుటుంబాన్ని ఆశీర్వాదం దయచేయండి ప్రభు, నెమ్మదిని దయచేయండి. వారి కుటుంబాన్ని పట్టుకోండి, చేత్తో సహాయం చేయమని వేడుకొంచున్నాం. అనేక మంది యొక్క వాక్యాలు చేసే కృపను దయచేయండి. వాళ్ళు కూడా దేవుడు లేని కృపను దయచేయమని యేసు నామమున బట్టి మిక్కిలి వేళతో ప్రార్థించి అడిగి వేడుకొంచున్నాం పరమ తండ్రి. ఆమేన్.